ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతోంది. బస్సులు సమయానికి రాక కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సమయాన్ని మించి ప్రయాణం చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులు కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లడానికి దాదాపు రాత్రి 9 గంటల సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళాశాల విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక బస్సులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతోంది అని తెలిపారు. లేని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సాయి, వంశీ, భరత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేగుంట మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులకి అన్యాయం జరుగుతోంది. విద్యార్థులు ఇంటికి పోవాలంటే దాదాపు రాత్రి 9:30 సమయం అయినా కానీ బస్ స్టాండ్లలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వాళ్ళు కళాశాలకు వెళ్ళాలంటే కూడా భయాందోళనకు గురయ్యి కళాశాలలకు వెళ్ళకపోవడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? విద్యార్థుల సమస్యల మీద విద్యార్థులకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఉచిత ప్రత్యక్ష బస్సులు కేటాయించాలి. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాము. ఈ ఉచిత బస్సుల వల్ల టైం పాస్ పోయేటోళ్ళకి ఏమో ఉచితమైపోతుంది. అదేవిధంగా చదువుకోవడానికి విద్యార్థులు వెళ్ళాలంటే భయపడకుండా మరి విద్యార్థులు పోవడం జరుగుతుంది. దీనిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే విద్యార్థులకు ప్రత్యక్ష బస్సులు కేటాయించాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తోంది. ప్రయాణాల వల్ల విద్యార్థులకి చాలా సమస్యలు అవడం జరుగుతుంది. ఈ చేగుంట మండల కేంద్రంలోనే కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మెదక్ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేకపోతా ఉన్నారు. దీనిని స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులకి ప్రత్యక్ష బస్సులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం.